సుట్రికం ఉంటే ఇంటికి వచ్చినప్పుడు ఇన్ని షాయి నీళ్లు పోస్తా, 4 ముచ్చట్లు చెప్తా, కడుపు నిండా కమ్మటి తిండి పెట్టి పంపిస్తా. అంతేగాని రాజకీయంలో మాత్రం అస్సలు వెనక ముంగట చూసేదే లేదు అన్నట్టే చేస్తుంది షర్మిలక్క. అన్నం చూస్తలేదు, చిన్నాయనం చూస్తలేదు, అందరి మీద బాణాలు వేస్తున్నది. అక్కతో పెట్టుకుంటే అంతే మరి అన్నట్టు అయ్యింది ఇప్పుడు ఏపీలా. షేయ్ పార్టీకి పతారా వెంచేతందుకు తీరు తీరు ఇగ్రం చేస్తున్నది. ఇక చూడుర్రి. ఆడపిల్లలకు అత్తగారింట్ల కన్నా పుట్టింట్లోనే ధైర్యం ఎక్కువ. గాంధీకే కావచ్చు ఏపీలో అడుగు పెట్టిన కాడ నుంచి షర్మిలక్క ఎవ్వల నిడిచిపెడతలేదు. నెరి అన్న చేతులున్న ఫ్యాన్ పార్టీ వాళ్ళనైతే పొట్టు పొట్టు అరుచుకుంటున్నది. ఇక చూడర్రి, చిన్న ఆయన వైవి సుబ్బారెడ్డి సారికే సవాల్ ఇసిరింది. వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. డేటు టైము మీరు చెప్తారా, మామూలని చెప్పమంటారా అని అడిగింది అక్క. మెట్రో యాడున్నది, పోలవరం ప్రాజెక్ట్ యాడున్నది, చేసిన అభివృద్ధి ఏంటిది చూపిస్తారా, పాండ్రి పోదాం అని చిన్నాయనకు సవాల్ ఇసిరింది. గంతేకాదు, సొంత అన్నను సీఎం సారును పేరు పెట్టి పిలుస్తాంది, గట్లనేనా మాట్లాడితే అని అన్నాడట వైవి సుబ్బారెడ్డి సారు. అందుకే ఇగో ఏమన్నదో చూడరి షర్మిలక్క. జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. సరే, ఇక గట్లయితే గట్లనే గాని జగన్ అన్న గారు అని పిలుస్తా అని ఆఫర్ ఇచ్చినట్టే మాట్లాడింది షర్మిలక్క. ఇక ఇచ్చాపురంకెళ్ళి ఇడుపుల పాయ అని జిల్లాల పొంటి తిరిగే కార్యం ముంగటేసుకున్నది కదా అక్క. గట్ల ఇక ఓ కాడ కార్లకెళ్ళి దిగి పల్లె వెలుగు బస్సు ఎక్కింది. జరంత దూరం బస్సు ప్రయాణం చేసింది. పబ్లిక్ పక్క పొంటే కూకొని మాటలు కలిపింది. బస్సు ఛార్జీలు పెరిగినాయని బాధలు చెప్పుకున్నారట పబ్లిక్. ఇక అక్క ఎక్కడికి పోయినా సర్కారోళ్ళ మీదనే ఎక్కువ బాణాలు వేస్తున్నది. నడమ సైకిల్ పార్టీలను, గిలాస పార్టీలను, పువ్వు పార్టీలను కూడా గట్టిగానే ఆరుసుకుంటున్నది. ఏమైనా షర్మిలక్క ఏపీ చెయ్యి పార్టీ పగ్గాలు చేతులకు తీసుకున్నాక మస్తు రంజుగా నడుస్తున్నది రాజకీయం అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అంత చూస్తుంటే షర్మిలక్క ఇడుపుల పాయ పోయేదాకా జిల్లాల పోటీ గట్టిగానే నడిచేటట్టున్నది పంచాది. మరి ఏమైతుందో చూడాలి.